నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బిజినెస్. నేను యాంకర్ భరత్. రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఎలా ఉంది? స్తబ్దుగా ఉందని కొందరు అంటుంటే కొందరేమో పడిపోతూ ఉంది అంటారు. దీని ప్రభావం బంగారం పడిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా చర్చ జరుగుతుంది. సో దీని గురించి మనతో మాట్లాడటానికి అదేవిధంగా రియల్టర్ ఆక్సిజన్ సిఇఓ ఫౌండర్, అదేవిధంగా లెజెండరీ విన్నర్, అదేవిధంగా టెడెక్స్ స్పీకర్ మనతో పాటు సార్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్లీ చెప్పండి, రియల్టర్ ఆక్సిజన్ ఎందుకు స్థాపించడం జరిగింది? అసలు దీని ఉద్దేశం ఏంటి? అసలు మంచి క్వశ్చన్. చాలా గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాం. నేను 29 years బ్యాక్ ఇల్లు కొనుక్కున్నాం. ఇండిపెండెంట్ హౌస్, G+1 floor. అప్పటికి 45 years ఓల్డ్. ఇది కొన్నాం, ఇప్పుడు 75 years ఓల్డ్. సో ఆ ఇల్లు ఇంటికి ఎప్పుడైనా ఒకటే రోడ్డు ఉంటుంది, లేదా కార్నర్ పెట్టేది 2 ఉన్నాయి. మా ఇంటికి 3 రోడ్లు ఉన్నాయి. అలా దొరకదు కాల్స్. అంతే. ఓనర్ ఏం చేశాడు, 5,000 10,000 చెప్తున్నాడు గజం. అయితే నాకు అక్కడే కావాలి. మా చుట్టాలు, మా ఫ్యామిలీస్ అందరూ 3 ఆ ఇంటికి 2-3 కిలోమీటర్ డయామీటర్లో ఉన్నారు. అది అక్కడ కంపల్సరీ. సో ఏం చెప్తే ఇల్లు మాట్లాడి ఫైనల్గా 3 సంవత్సరాలు పెట్టి మార్కెట్లో పెట్టాడు. అది అమ్మలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు, మేము వెళ్ళాం, 10,000 ఇవ్వలేం, 7,000 ఇస్తాం, క్లోజ్ చేస్తే క్లోజ్ చేశాడు. 18 inches వాల్స్, 18 inches తెలుసు కదా, 1.5 feet. ఇప్పుడు ఎవరు 4 inches గోడ కడుతున్నారు. సో కట్టేసాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసి మేము తిరిగి వస్తున్నాం. తిరిగి వచ్చినప్పుడు మా కొలీగ్ ఒకటి కనిపించాడు. అరే ఆ ప్రాపర్టీకి పర్మిషన్ లేదురా అన్నాడు. నాకు తెలియదు, పెద్ద ఐడియా లేదు. ఇంటికి వెళ్ళాక ఇంకా అలజడి స్టార్ట్ అయింది. లక్షలు పెట్టుకుంటే బాధే. అప్పుడు నేను 30 years 10 లక్షలు అంటే 20 లక్షలు ఎంతో అమౌంట్ కదా. సో భోజనం చేసాం, పడుకున్నాం, నిద్ర పట్టుకుంటే అడిగేది ఏంటి, ఎందుకంటే ఇల్లు కొన్నాంటే అంతే హ్యాపీ. తక్కువ చిన్న వయసులోనే కొన్నాం, కానీ సగం హ్యాపీ ఉంది, సగం బాధ ఉంది. ఎంత ఏజ్లో కొన్నారు సార్ అప్పుడు? 31 years. సో ఏజెంట్ చెప్పలేదు, ఓనర్ చెప్పలేదు, SRO చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు, వెల్ విషర్స్ చెప్పలేదు. సో దానికి ఏమైందంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. నాకు తెలియదు, ఏజెంట్ ద్వారానే కొన్నా. వాడు కూడా 1% కమిషన్ ఇచ్చి. సరే అయిపోయింది. రాత్రి అంతా పడుకోలేదు, పొద్దుట్లు వేసాను. అసలు నేను ఇంత చదువుకున్న నన్నేం మోసం చేస్తే మిగతా ఎంతమంది మోసపోతున్నారు. అప్పటికే రియల్ ఎస్టేట్ అంటే బ్యాడ్ నేమ్ ఉంది. అంటే బ్రోకర్ అనగానే నేను మోసం చేస్తారు, బిల్డర్ అనగానే నేను మోసం చేస్తాను. 2-3 కంపెనీలకు అప్లై చేశాను కన్సల్టెన్సీకి. లక్కీగా నా అదృష్టం 48 hours కంపెనీలు వచ్చింది. సీనియర్ పోస్టు, 100 ఎకరాల ప్రాజెక్ట్, 100 acres గేటెడ్గా ఉంటాయి. విల్లాస్, హైరేజ్, కమర్షియల్, రీటైల్, టోటల్ రెసిడెన్షియల్. జాయిన్ అయిన తర్వాత స్లోగా నేర్చుకోవడం మొదలుపెట్టాం. సో ఆ కంపెనీకి మేము 300 కోట్ల లోన్ కూడా శాంక్షన్ చేయించాం. కొద్దిగా ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ రోజు నుండి మళ్ళీ తిరిగి చూడలే. ఓన్లీ చేస్తే రియల్ ఎస్టేటే. ఒక టాపిక్ కూడా మాట్లాడు, చేస్తే రియల్ ఎస్టేటే చేస్తా, అది టాపిక్. బాగా బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు. సో అలాగా నేను రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. దాని తర్వాత అది ప్యాషన్ అయిపోయింది నాకు. అంటే అది ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, వాకింగ్ అమృతాబ్ బచ్చన్ అంటారు. అట్లా మన రియల్ ఎస్టేట్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా రియల్ ఎస్టేటే కనిపిస్తుంది. లవ్ అఫేర్ ఏమైంది, కళ్ళు మూసినా అబ్బాయే కనిపిస్తాడు అమ్మాయికి. ఇక్కడ మన ప్రాపర్టీ కనిపిస్తుంది. ఇప్పటికే మన పెళ్ళి అయిపోయింది కూడా క్లారిటీ ఉంది. సో ఎంజాయ్ చేస్తూ పోయినా అంచెలుగా ఎదిగాను. లాస్ట్ 2-3 దశాబ్దాల్లో స్టెప్ బై స్టెప్ ఆ విధంగా రియల్ ఎస్టేట్కి వచ్చాను. సో మీకు అపార అనుభవం, దాదాపు 30 ఏళ్ళు దీంట్లో అనుభవం ఉంది కాబట్టి ఒక పెద్దవారిగా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫ్లాట్ని కానీ ఏదైనా ఒక ప్రాపర్టీని మనం చూస్ చేసుకోవాలంటే చాలా తబ్బిబ్బు పడతా ఉంటున్నారు ప్రజలు కూడా. సో క్లయింట్స్ కూడా అంతే ఉంటున్నారు. ఇటు పక్క వచ్చేసరికి ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇంతే కొంచెం తికమక్క పడే పరిస్థితులు. సో మీరు 30 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిగా ఒక ప్రాపర్టీ మనం చూసుకొని కొనాలి అంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న వరుణ్. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చెప్పినా మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. నువ్వు మోసపోతావు తెలిస్తే మోసం చేయడం ఈజీ కదా. చెప్పేవాడికి ఎప్పుడు వినేవాళ్ళు ఓకే. సో ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా మంది సెంటిమెంట్లోకి వెళ్ళిపోతారు, ఎమోషన్లోకి వెళ్ళి. మన కోపంలో ఏం చేస్తాం మనకు తెలియదు, ఎమోషన్లో ఏం చేస్తాం తెలియదు. కావాలి ఎంత సర్దు పెట్టారు. అలా కాకుండా ఫస్ట్ టైం కొనుక్కునే వాళ్ళకి, సెకండ్ టైం కొంటే కనుక ఫస్ట్ స్టెప్ ఏంటంటే
రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవడం మెయిన్. అడ్వైజర్ రియల్ ఎస్టేట్ ఆయన 10-20 సంవత్సరాలు అనుకుంటే 100,000 డీల్స్ చేస్తుంటారు. వాళ్ళని పెట్టుకుంటే మీకు గైడ్ చేస్తారు. ఒకటి. రెండోది, ఏజెంట్ కొన్ని చెప్తారు, కంపెనీ సేల్స్ వాళ్ళు కొన్ని చెప్తారు, బిల్డర్ కొన్ని చెప్తారు. బట్ అవన్నీ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయాలి, అది ఎంతవరకు వాస్తవం. ముఖ్యంగా చూడాల్సింది సేల్ డీడ్ తోటి లింక్ డాక్యుమెంట్స్, దాని తర్వాత ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, దాని తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్. ముఖ్యంగా లీగల్ ఒపీనియన్ లేకుంటే అసలు కొనకూడదు. లీగల్ ఒపీనియన్, మ్యూటేషన్, తర్వాత బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఆ సెగ్మెంట్లో, ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు, ఎన్ని ప్రాజెక్టు టైంలో డెలివరీ చేశాడు, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, సైట్లో ఎలా ఉంది. అలాగే ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూడాలి మీరు వెళ్ళి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, ఆ కస్టమర్ని కలవాలి, వాళ్ళ ఇంప్రెషన్ కనుక్కోవాలి. మీరు ఉద్దేశం ఏంటండి. లాస్ట్లో బిల్డర్ని పర్సనల్గా కలవాలి, ఎవరైతే ఓనరో. సేల్స్ ఓకే, ఏజెంట్ ఓకే, బట్ ఫైనల్గా డబ్బులు ఇచ్చేటప్పుడు బిల్డర్ని కలిసి వారితో హార్స్ మౌత్ అంటారు, యూ షుడ్ లిసన్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఒక అరగంట మాట్లాడితే మీకు కొద్ది క్లారిటీ వస్తుంది, ఆయన విజన్ ఏంటి. అరగంట మాట్లాడితే ఒక మనిషి గురించి కంపెనీ గురించి చెప్పొచ్చు కదా. మాట్లాడుకుంటే మీ పెట్టుబడి అనేది సేఫ్గా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది, అండ్ లాభాలు వస్తాయి. ఇవన్నీ లేకుండా కొనుక్కుంటే ప్రీ లాంచ్లో చూసి కొనుక్కోవాలి, కొనకపోవడమే బెటర్. కంపల్సరీ అంటే చెక్ చేసుకొని కొనుక్కోవాలి. లేదంటే ప్రీ లాంచ్ పర్మిషన్, బిల్డర్ తప్పలేదు, బిల్డర్ క్లియర్గా చెప్తున్నాడు నాకు పర్మిషన్స్ లేవు, ఆయన అమ్ముతా, అందుకే తక్కువ రేట్ 30% డిస్కౌంట్ ఇస్తానంటాడు. మీకు డిస్కౌంట్ కావాలా, ప్రాపర్టీ కావాలా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. అందరు కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయరు, ఎక్కడో ఒకటి మిడ్ టైమ్ బిల్డర్స్, న్యూ బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ చేస్తారు. ఓవర్ నైట్ కరోడ్పతి అయిపోవాలి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని అవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు తీసుకోండి. ఇన్ ది సేమ్ టైం మనం వచ్చేసరికి బిల్డర్ని, ఏజెంట్ని, లొకేషన్, ఈ మూడు అనేది మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఇంపార్టెంట్. ఈ రియల్ రంగంలో ఒక మాటలో చెప్పాలంటే, సో ఒక లొకేషన్ మనం అసలు ఏ విధంగా చూస్ చేసుకోవాలి అంటే, లొకేషన్ చూస్ చేసుకోవటంలో చాలా ఎందుకంటే మనం ఎంతో ఆశలతో దాన్ని కొంటాం ఒక ప్రాపర్టీని. సో లొకేషన్ అనేది ఈ మూడింటిలో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని అసలు మనం ఎలాంటి లొకేషన్ చూస్ చేసుకోవాలంటే, బిల్డర్ ఆల్రెడీ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, అవి చూడాలి. లొకేషన్ వచ్చేసరికి మనం పర్పస్ ఏంటో చూసుకోవాలి. మన పర్పస్ రియల్ ఎస్టేట్లో 3-4 రకాలు ఉంటాయి. ఒకటి, మీరు వాడుకోవడానికి, మనం ఇల్లు ఉండడానికి. రెండోది ట్రేడింగ్. మూడోది ROI. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 4 స్ట్రాటజీలు ఉంటాయి. అన్నిటికీ జందా తెలిసినది కాదు, అన్నిటికీ ఒకటి సెగ్మెంట్ బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటారు. జనరల్గా మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు మనోళ్ళ పేరుని రాస్తారు. ఇప్పుడు అమ్మాయి పుట్టింది 20 సంవత్సరాలు కదా పెట్టేసి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్న ఏరియాలో 3.5 నుండి 4 లక్షల గజం నడుస్తుంది ఇక్కడ బంజారా హిల్స్లో. అదే మీరు ఓవరాల్ శంషాబాద్ వెళ్తే మేము 1,50,000, 2 లక్షలు. దూరంగా వెళ్తున్న కొద్ది రేట్ తగ్గిపోతుంది, దగ్గరికి వస్తున్న కొద్ది రేట్ పెరుగుతుంది. మనకేం కావాలి, అప్రిషియేషన్ కావాలి, ఇక్కడ ఉండడానికి కాదు. కాబట్టి సిటీకి 50 నుండి 100 కిలోమీటర్ దూరం RRRకి ORRకి మధ్యలో కొనుక్కుంటే అది సూట్ అవుతుంది. లేదు నేను ఉండాలి, మా అమ్మ నాన్న ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్య పని చేస్తుంది, అప్పుడు సిటీకి దగ్గరలో ఉండాలి. భర్త ఇక్కడ పని చేస్తాడు నార్త్లో, భార్య సౌత్లో చేస్తాడు, పిల్లలు వెస్ట్లో చదువుతారు, ఎక్కడ ఉంటాం ఆ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మియాపూర్, చందానగర్, తెల్లాపూర్ ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్, గచ్చిబౌలి ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో దాన్ని బట్టి మేము సజెషన్స్, అందుకని మా రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. అక్కడ ఏం చెప్తామంటే, నీ బడ్జెట్ బట్టి నీ రిక్వైర్మెంట్, టైలర్ దగ్గరికి సైజులు తీసుకుంటారు, నా సైజులు నీ సైజులు వేరు, అట్లా కస్టమర్ టు కస్టమర్ స్ట్రాటజీ మాత్రం. స్టాండర్డ్ ఇదే కరెక్ట్ అని చెప్పి హార్డ్ అండ్ ఫాస్ట్ లేదు, 4 ఇచ్చే 4 ఆన్సర్. సో దానివల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ లొకేషన్ చూసాక లొకేషన్ చుట్టూ సరౌండింగ్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎన్ని వచ్చాయి, ఎన్ని రాబోతున్నాయి, గవర్నమెంట్ జీవో ఉందా, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉందా, అది చూసుకోవాలి. తర్వాత లొకేషన్ చుట్టూ ఏమైనా టెంపుల్స్, మాల్స్, చర్చిలు ఉన్నాయా, గ్రేవ్యార్డ్ ఉందా, నాలా ఉందా, హైటెన్షన్ వైర్ ఉందా, ఇవన్నీ కూడా చెప్పరు, మనం చూసుకోవాలి. టైం స్పెండ్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ బయ్యర్ ఎవరైనా టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ చూసుకుంటే
మీకు క్లారిటీ వస్తుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ ఆ ఏరియాలో ఎంత ఉండేది, ఎంత పెరిగింది, నెక్స్ట్ 5-10 years ఎంత పెరగచ్చు, ఇవన్నీ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అందుకని మేము సర్వీస్లో ఇది ఒక పార్ట్. మరి డీటెయిల్స్ కావాలంటే మన అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళు వెళ్దాం. రీసెంట్గా అంటే మా పెద్దమ్మ వాళ్ళు బేగంపేటలో ఉంటారు. సో పాస్ట్ ఒక 20 years బ్యాక్ వాళ్ళు ఇక్కడే బేగంపేటలో శామ్లాన్లో వాళ్ళని ఇల్లు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ అడవి ప్రాంతం ఉంది, ఇదంతా చెట్లు ఎందుకు అన్నారు. బట్ ఇప్పుడు అది వచ్చేసరికి నడిబొడ్డున అయిపోయింది సిటీలో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంచెం సిటీకి దూరంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి మైండ్ అని చెప్పి కీసరగుట్ట కుందనపల్లి వెళ్ళారు. అక్కడ ఒక దాదాపు ఒక 250 గజాలు కొనేసేసి చక్కగా ఇల్లు కట్టేశారు. మొన్న ఓపెనింగ్ చేసినప్పుడు మేమందరం వెళ్ళి ఎందుకు ఇంత ఇలా ఉంది ఇలా ఉందని చాలామంది అన్నారు. పెద్దమ్మ ఒకటే చెప్పారు. సో అంటే అప్పుడు బేగంపేటలో ఎలా ఉందో ఇప్పుడు బేగంపేట ఎంత సిటీ ఉందో ఇది కూడా ఇంతే. సో దీనికి నియర్ బై చూస్తే చాలా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కుందరపల్లి లోపల. సో ఆ తర్వాత ఒక 1 year తర్వాత వెళ్తే చుట్టుపక్కల అన్ని ఇల్లు వచ్చేసి అంటే అంత డెవలప్ అవుతుంది ఆ సిటీ అనేది. డెఫినెట్ అండి. గత 10 సంవత్సరాలు పెరిగింది, చాలా పెరిగింది. లేటెస్ట్గా మీరు చూసుకుంటే 177 కోట్లు per acre రాయదుర్గం నాలెడ్జ్ సిటీ. ఎవరు ఊహించలేదు. 2017లో 42 కోట్లకు అమ్మాం ఎకరు. 2023 కేసీఆర్ గారు సీఎంగా దిగిపోయే ముందు 100 కోట్లు, 100.75 కోట్లు. మొన్న 10-15 days బ్యాక్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ 177 కోట్లు. మేబీ నెక్స్ట్ ఇయర్స్ 250 crores అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే 42 కోట్లు 8 సంవత్సరాల్లో 4 times పెరిగింది. 40 acres 170 అంతే అయిపోయింది కదా, 4 times. ఒకసారి 3 times ఎక్స్ట్రా. సో ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100-meter dash, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. ఎంత లాంగ్ ఉంటే ఏజెంట్ అవ్వచ్చు, బిల్డర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, బయ్యర్ అవ్వచ్చు, ఎవరైనా ఎంత లాంగ్ ఉంటే అంత లాభం వస్తుంది. ప్రజెంట్ అసలు సిచ్యువేషను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అసలు ఎలా ఉంది? ఎందుకంటే కొంత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్తబ్దుగా ఉందని కొంతమంది అంటారు, కొంతమంది లేదు పడిపోయింది అంటారు. సో ఇన్వెస్టర్స్ అసలు బంగారము, స్టాక్ ఎక్స్చేంజ్, రియల్ ఎస్టేట్ ఈ మూడిట్ల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి హైదరాబాద్ రంగంలో ఎస్పెషల్లీ తెలంగాణలో ఎలా ఉంది? పెట్టొచ్చా అసలు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్? రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెట్టినా బంగారమే. రియల్ ఎస్టేట్ ఇస్ ఓన్లీ ఫీల్డ్ వేరే రేట్లు తగ్గవు. గోల్డ్లో రేటు తగ్గవచ్చు, స్టాక్లో పడిపోవచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ నేను ఏమంటుంటే రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, ఇందులో ఒక భాగం అంటే 33%. ఒకప్పుడు మేము చిన్నప్పుడు అగ్రికల్చర్ మీద వెళ్తుంది. మన తాతలు, అమ్మ, నాన్నలు మన 85-90% ఇంకా అగ్రికల్చర్. రాను అదేమైంది, ఫార్మా, మెడికల్ వచ్చింది, రోగాలు ఎక్కువైనాయి మనకి. దాని తర్వాత ఏమైంది, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. దాని తర్వాత ఐటీ సెక్టర్. లేటెస్ట్ ఇప్పుడు కంప్యూటర్ కోర్స్, అందులో AI and ML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్. అంటే మారుతూ వచ్చింది, షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని మించిపోయింది రియల్ ఎస్టేట్. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు అంటే రియల్ ఎస్టేట్ ఒకటే సోర్స్. కానీ ప్రాపర్టీ క్లియర్గా ఉండాలి, కరెక్ట్ ఉండాలి, లొకేషన్ బాగుండాలి, అప్రూవల్స్ ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి, లీగల్ ఒపీనియన్ అవన్నీ చూసుకొని ఉంటేనే మీకు లాభాలు. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంటే, ప్రీ లాంచ్లో ఉంటే మీరు గోవిందార్పణం. సో ఇప్పుడు కూడా మీరు చెప్పిన స్టేట్మెంట్కి నేను ఒక సామెత చెప్తాను. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. టీ తాగినప్పుడు చుక్కబడుతుంది, స్లిప్ అంటారు. సో దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్ అండ్ కప్ అండ్ లిప్ అంటే పెదాల మధ్య. టీ తాగుతాం కదా, పడింది నువ్వు షర్ట్ పాడైపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన, కొత్త కంపెనీ, కొత్త CEO వచ్చిన తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అది సహజం. ఎవడు 100% పర్ఫెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు రాగానే సీఎం ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నేను స్వతహాగా రియాల్టర్ని, ఇప్పుడు 15-20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి డీల్ చేస్తున్నాను, నాకు రియల్ ఎస్టేట్ కోకాపేటలో విల్లాలు కట్టాను, ల్యాండ్ ట్రేడింగ్ చేశాను అనగానే జనాలకి ఏమైందంటే అంతకుముందు కేటీఆర్ గారు కంటే ఇంకా బాగా చేస్తాడు అనే ఆశ పెరిగింది. తప్పులేదు, ఆశ ఉంటే పర్వాలేదు, అత్యాశ ఉన్నా పర్వాలేదు, దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేడు. సో ఇక్కడ ఏమైంది, డీల్స్ అవుతున్నాయి,
ఇప్పుడు జనవరి 2024 సీఎం అయిన తర్వాత డిసెంబర్లో అయ్యాడైనా 5,454 ట్రాన్సాక్షన్ అయ్యి 38,000 కోట్లు రఫ్గా ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం. అదే 1 ఇయర్ తర్వాత 2025లో అన్ని ట్రాన్సాక్షన్ అయ్యి 45,000 అయింది, 45,000 కోట్లు. ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? సో అనుకున్నది నేను చాలాసార్లు చెప్పా, ఒక డైరెక్టర్ ఉన్నాడు 6 నెలల్లో తీస్తాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీస్తాడు. తీసిన తర్వాత సినిమా హిట్ అవుతుంది లేదా? సో ఇప్పుడు ఏమైంది, ఆ డైరెక్టర్ పీక్స్ అంటే అదే డైరెక్టర్ పనిచేసిన హీరో వేరే డైరెక్టర్ చేస్తే ఫెయిల్ అవుతాడు, అవునా కదా? సో అది సెట్. ఇక్కడ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, స్లోగా ఉంది. కొంతమంది కూడా డమాలు అయితే అవ్వలేదు. అయితే మరి ఆఫీసర్ని మూసేయాలి, బిల్డర్స్ అందరూ మూసేయాలి, ఏజెంట్స్ పడుకోవాలి. లేదు, ఏ మాల్కి వెళ్ళినా ఖాళీ ఉంటుంది, ఏ సినిమాకి వెళ్ళినా ఖాళీ ఉంటుంది, ఏ హోటల్కి వెళ్ళినా ఖాళీ ఉంటుంది, ఏ ఖాళీ ఉంటుందా? సీట్లు దొరకవు. సో నేను అన్నది ఏంటంటే స్లోగా ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. బట్ జీరో అయితే అవ్వదు. హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ చూస్తున్నారు. సెకండ్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తున్నారు వీలైతే, లేకపోతే యూనియన్ టెరిటరీ. అది అయిందంటే ఇంకా కొనలేం. ఇప్పుడు కూడా ఇవన్నీ అయినా హైదరాబాదే చీప్ రియల్ ఎస్టేట్. బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పోల్చుకుంటే అంతే చీప్. అసలు మనం మాట్లాడుకుంటున్నాము ఎక్కువగా బంగారానికి రాజకీయ ప్రభావం ఉంటుంది. మొన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి బంగారం కొంత దిగి వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది అయితే డైలీ పతనం అవుతుంది, పెరుగుతుంది, అలా జరుగుతూనే ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా రాజకీయ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందా? సో మీరు అడిగిన క్వశ్చన్కి అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచివే, కానీ స్టాక్ బ్రోకింగ్ ఏంటంటే మీకు అవగాహన ఉండాలి. రియల్ ఎస్టేట్కి గోల్డ్కి అవగాహన అక్కర్లేదు, కొన్ని డబ్బులు ఉంటే చాలు. మనీ బలం, అక్కడ మనీ బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. ఎందుకు, ఎవ్రీ సెకండ్ మారిపోతుంది. స్టాక్ మార్కెట్ ఇలా కంప్యూటర్ మీద పెట్టుకొని చూస్తారు, గుర్రానికి గంతలు కడతారు కదా, అట్లా ఇటు చూడు, చూస్తే పోతుంది. అక్కడ ఒక సెకండ్లో కోట్లు పోతాయి, కోట్లు వస్తాయి. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంది, ఇలా పెరుగుతుంది, ఇలా పడిపోతుంది. కమింగ్ టు గోల్డ్ కూడా తగ్గడం తక్కువ, పెరగడం ఎక్కువ. మొన్నసారి మాత్రం 10,000-25,000 తగ్గిపోయింది, 1,50,000 దాకా వెళ్ళింది, 1,23,000 వచ్చింది నిన్న మొన్న. సో గోల్డ్లో గ్రోత్ ఉంది, కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నంత గ్రోత్ లేదు. గోల్డ్ ఈజ్ గుడ్, ఎందుకంటే అందరు నేనేం చెప్తుంటే చాలా వీడియోలు చెప్తాను, ప్రతి ఒక్క పేద కుటుంబం కానీ గొప్ప కుటుంబం అయినా 1/2 kg గోల్డ్ ఉండాలి ఇంట్లో. ఇప్పుడు 1/2 kg సిల్వర్ ఉండాలి, ఒక 200 గజాల ప్లాట్ ఉండాలి. ఏ ఫ్యామిలీకి అయినా ఇది అవసరం. ఎక్కువ కొట్టుకుంటూ వెళ్ళండి గోల్డ్. ఎందుకు గోల్డ్ అన్నాను, రేపు కరోనా వచ్చింది, నీ కూతురు పెళ్లి సెటిల్ అయింది, లేకపోతే మీరు అమెరికా వెళ్ళాలి, డబ్బులు ఎవరు ఇస్తారు? స్టాక్ మార్కెట్లో రావు, రియల్ ఎస్టేట్లో కూడా రావు, గోల్డ్లో వస్తాయి. మీరు ఇవాళ ఇవ్వగానే నెక్స్ట్ సెకండ్ డబ్బులు ఇచ్చేసారు, అవునా? సో ఇందులో రియల్ ఎస్టేట్కి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1977లో 12 రూపాయలు గజం కొన్నాం వైజాగ్లో. సో 1,50,000 ఉంది గజం. 12 రూపాయలు ఎక్కడ? అదే గోల్డ్లో చూసుకుంటే 1993లో 4,500 ఉంది తుల్లో బంగారం, 24 క్యారెట్. 2011-12లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-55,000 ఉండే. లాస్ట్ ఇయర్ వరకు 65,000-70,000 ఉంది. ఇప్పుడు 1,30,000 1,25,000. గ్రోత్ చూడండి, ఈ గ్రోత్కి ఆ గ్రోత్. సో నా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఒకదాన్ని రియల్ ఎస్టేట్ పెట్టండి. నేనేం చేశానో చెప్తాను, ప్రజలు నచ్చుతుంది. నేనేం చేశాను, 40-45% రియల్ ఎస్టేట్లో పెట్టాను, ఒక 20% గోల్డ్లో పెట్టాను, 10% స్టాక్ మార్కెట్లో పెట్టాను, ఇంకొక 5%-10% అనేది మ్యూచువల్ ఫండ్స్, NSE, PPF ఇట్లా పెట్టాను. అంటే రిస్క్ డిస్ట్రిబ్యూట్ చేశాను. సో అలా చేసుకుంటే బెటర్. ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ 30-30-30-10, అది మీ ఇష్టం. సో అన్నీ మంచివే, అన్నీ చెడ్డవే. కాకపోతే గోల్డ్లో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం చాలా తక్కువ. షేర్ మార్కెట్ లాభాలు ఎక్కువే, నష్టాలు ఎక్కువే. రైట్. ఇప్పుడు మనకి ప్రజెంట్ బాగా వినిపిస్తున్న పేరు రెరా అంటే అసలు ఏంటి, దీని ప్రభావం అనేది అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చించు. ఇది చాలా మంచి ప్రశ్న అండి, మంచి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే బాంబే, ఢిల్లీలో అమలు పరుస్తున్నట్టు హైదరాబాద్లో, తెలంగాణలో కావట్లేదు, ఇంక్లూడింగ్ ఆంధ్ర కూడా ఇప్పుడే స్టార్ట్ చేయాలి. పూర్తిగా బయ్యర్ విల్ బి ప్రొటెక్టెడ్, బిల్డర్ విల్ బి ప్రొటెక్టెడ్, ఏజెంట్ విల్ బి ప్రొటెక్టెడ్. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. ఇది 2016లో పెట్టారు. 2017 1 జనవరి నుండి
అప్లై అవుతాయి. అంత ముందు దానికి రేరా అక్కర్లేదు. 17 తర్వాత ఉన్న ప్రతి దానికి కూడా రేరా ఉండాలి. సో రేరాలో ఏం చేస్తారంటే బయ్యర్కు ప్రొటెక్షన్ ఉంది, సెల్లర్కు ప్రొటెక్షన్ ఉంది, ఏజెంట్ లైసెన్స్ ఉండాలి. బిల్డర్ అంటే లైసెన్స్ ఉండాలి. ఏముండాలి? ప్రాజెక్ట్కి రేరా వేరు ఉండాలి, కంపెనీకి రేరా వేరు ఉండాలి. కంపెనీకి రేరా పెడితే 5 years వ్యాలిడ్. సో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చాలా మంది ఏంటంటే కంపెనీ రేరా చూపించి ప్రాజెక్ట్ రేరా అని అన్నారు. కంపెనీ రేరా కాన్స్టెంట్ ఉంటుంది 5 సంవత్సరాలు. ప్రాజెక్ట్ రేరా మాత్రం ఎవ్రీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారిపోతుంది. దాన్ని వ్యాలిడిటీ ఇస్తారు, 2 years 3 years సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అది చెక్ చేసుకోవాలి. ఆ రెండు లేకపోతే బ్యాంక్ కూడా లోన్ రాదు. సో బిల్డర్ అంతకుముందు డిలే చేసేవాడు జనరల్గా, 2 సంవత్సరాలు ఇస్తాను 10 సంవత్సరాలు దాకా కూడా. ఆ కేసుల్లో రేరా ఏముంటుందంటే నువ్వు బయ్యర్కి రెంట్ అయినా కట్టాలి లేదా ఇంట్రెస్ట్ అయినా కట్టాలి, పెనాల్టీ ఒకటి. రెండోది అంతకుముందు బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ ఇలా అప్రూవల్ తీసుకుని ఇలా కట్టేవారు. అది ఇప్పుడు బంద్ అయింది. 10% కంటే ఎక్కువ డ్యూస్ ఉంటే పెనాల్టీ. 10% అది 1000 కోట్లు పడిన 100 కోట్లు పెనాల్టీ కట్టాలి. మార్ట్గేజ్ క్లాజ్, మార్ట్గేజ్ డిటీసీపీ హెచ్ఎండి పెడతారు. మార్ట్గేజ్ అంటే నువ్వు చెప్పినట్టు కట్టకపోతే బిల్డింగ్ కూల్చేస్తారు. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ పెడతారు. 10% 15% పెట్టుకోవాలి. ఆ 10% పెట్టినప్పుడు మీరు సరిగ్గా కట్టలేదు అనుకోండి, మొత్తం బిల్డింగ్ ఓసీ ఇవ్వడు. అంతకుముందు ఒకటే ఉండేది, పర్మిషన్ టు బిల్డ్. ఇప్పుడు ఏంటంటే పర్మిషన్ టు బిల్డ్ వేరు, పర్మిషన్ టు ఆపరేట్. అంటే మొత్తం కంప్లీట్ అయ్యి ఇస్తాడు. కంప్లీట్ అవ్వలేదు అనుకో ఇవ్వడు. అది అంటే ఫండ్స్ డైవర్ట్ చేయకూడదు. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ కొని ఈ ప్రాజెక్ట్ వేరే పర్సనల్ అసెస్మెంట్. ఇప్పుడు అలా లేదు. సో ఎంతైతే కస్టమర్ 10 కోట్లు కలెక్ట్ చేస్తే 7 కోట్లకి లెక్క చూపించాలి. లెక్క చూపితే అలా పర్మిషన్ లేకుండా మనం ఖర్చు పెట్టాలి. శాలరీగా, సిమెంట్గా, ఇసుక ఏదో ఖర్చు పెడదాం, అది రాయాలి, అప్రూవల్ తీసుకోవాలి. ఇవి బిల్డర్ కాలేదు. అదే మీరు బయర్కి వస్తే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి, బయర్ తప్పు చేస్తే ఏం చేయాలి, ఎక్కడా లేదు చట్టంలో ఉందా? ఇది కూడా పెట్టారు. బయ్యర్ కానీ ఈఎంఐలు కరెక్ట్ కట్ట పేమెంట్ డిఫాల్ట్ అయితే ది బిల్డర్ కెన్ ఫైల్ ఎ కేస్ టు రేరా ఆన్ ది బయ్యర్. అట్లా ఏజెంట్లు లైసెన్స్ ఇస్తున్నారు. లైసెన్స్ తీసుకుంటే అమెరికాలో లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. ఇక్కడ మనకు లేదు. ఏజెంటే డిగ్రేడ్ వాల్యూ లేదు. ఏదో ఎందుకు పనికిరానంటే రియల్ ఎస్టేట్కి వస్తారు కాదు. ఏజెంట్స్ కూడా లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఏజెంట్ మోసం చేస్తే వాళ్ళిద్దరు రేరా కేసు వేయచ్చు. వీడు మోసం అయితే వీడు ఏజెంట్ వెళ్ళి బిల్డర్ మీద కేసు వేయచ్చు, బయ్యర్ మీద కేసు వేయచ్చు. సో అది ఫెసిలిటీ. ఇంకా చాలా ఉన్నాయి, మన టైం తక్కువ ఉంది కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా అందుకని మేము రియల్టర్ ఆప్షన్లో ఆక్సీ సెలెక్ట్ అని ఒక డివిజన్ పెట్టాం. రియల్టర్ ఆప్షన్లో ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, ట్రైనింగ్, మెంటరింగ్ ఇవి చేస్తున్నాం. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది ఎవరికైనా డబ్బులు ఉంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు ఉంటే వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎందుకు పెట్టాలో తెలియదు. ట్రిపుల్ ఆర్ దగ్గర పెట్టాలా, ఓఆర్ఆర్ దగ్గర పెట్టాలా, సిటీలో పెట్టాలా, లేకపోతే జైరాబాద్, వికారాబాద్లో పెట్టుకోవాలా అనేది తెలియదు. మా దగ్గరికి వస్తే అనలైజ్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తాం. గైడ్ చేయడం అంటే మామూలు అడ్వైజ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ కావాలంటే నేను డైరెక్ట్గా చేయను. మా దగ్గర టీమ్ మెంబర్స్కి ఇస్తాం. ప్రొఫెషనల్ ఉంటారు, వాళ్ళు ఏం చీట్ చేయరు, అన్నీ చేసి పెడతారు. ఆక్సీ సెలెక్ట్ ఏం చేస్తుంటే ఓన్లీ టెస్టెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీ, ఏది పడితే పెట్టామంటే డ్యూలీ 99.9% కరెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రం దానివల్ల రిస్క్ తగ్గుతుంది. ఏ ప్రాజెక్ట్ పెడితే ఆ ప్రాజెక్ట్ మార్కెట్ చేయం. దాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1 yearలో దాదాపు 10,000 కోట్ల పైన కలెక్ట్ చేశారు బిల్డర్స్. 10-15 బిల్డర్స్, పెద్ద బిల్డర్స్ ఉన్నారు. మన పేర్లు చెప్పడం అవుతుంది, మీకు తెలిసిన న్యూస్లో కొన్ని వేల బయర్స్ మోసం చేశారు, వెళ్ళిపోయారు కదా. ఎవరు బాధపడుతున్నారు? బిల్డర్. అందుకనే ఎప్పుడైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మాలాంటి సీనియర్స్ 2 నెలలు 3 నెలలు యూట్యూబ్లో చెప్పారు ఏం చేయడు. అనువే కదా. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ నాలెడ్జ్ అన్నా కదా. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే కష్టం. సో ఓవరాల్ నేను చెప్పేది అంటే ఎవరైనా కొనుక్కుంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకొని ఏజెంట్ అపాయింట్ చేసుకొని సీనియర్ దగ్గర అడ్వైస్ తీసుకొని కొనుక్కుంటే మీ పెట్టుబడి 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అయితే నాకు పీస్ ఆఫ్ మైండ్ పోయినట్టు మీకు కూడా పోతుంది. ఫస్ట్లో మీకు పోయినట్లు. యా, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అంటే అసలు మనం ఏది చెప్తాం? ప్రజెంట్ అయితే అందరూ కూడా షాద్ నగర్ వైపు వెళ్తున్నారు, వెస్ట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే ఇటు పక్కన వరంగల్ని దీన్నంతా వదిలేశారు. సో అంతే సెకండ్ క్యాపిటల్కి దాన్ని వరంగల్ని చూస్ చేసుకుంటాం. వరంగల్ బోర్డర్ మొత్తం కూడా మనం చూస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి హైదరాబాద్లో ఎక్కువగా సిటీ, ఫ్యూచర్ సిటీ అంటే మనం ఏం చెప్తారు మీరు? అది 4th సిటీ అని అన్నారు. ఎందుకన్నారు 4th సిటీ? మీకు ఐడియా ఉందా? ఫస్ట్ సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత సైబరాబాద్. ఇది 4వ సిటీ.
అది సైబరాబాద్ అనేది సిబిఎన్ గారి పేరు ఉంటుంది. ఇప్పుడు ఇది 4 సీటర్ రేవంత్ రెడ్డి గారి పేరు అమలు పరిస్థితి. 4 సీటర్ అనేది ఎఫ్సిడిఏ అని బాడీ అప్రూవ్డ్ అథారిటీ పెట్టారు. 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. సో అక్కడ ఏంటంటే శ్రీశైలం హైవేలో వస్తుంది. కందుకూరు, ముచ్చెర్ల, తుక్కుగూడ దాటిన తర్వాత కడతాల వరకు మెయిన్ ముచ్చెర్ల, కందుకూరు, యాచారం ఈ ఏరియాలో దాదాపు 35 ఎకరాలు కేటాయించారు. అంతమంది ఫార్మాసిటీ అని పెట్టారు. ఇప్పుడు రద్దు చేయలేదు, పేరు మార్చారు. బట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని బయటకు పంపిస్తున్నారు. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉండాలి. 4 సిటీ అనేది నిజంగా డెవలప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అవుతుంది. నాట్ ఇన్ ఇండియా. రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియాలో ఒక సిటీ చూసారు. అలాంటి సిటీ మనం కూడా నిర్మించుకుందాం అనేది. అంత పెద్ద జాగా 30 ఎకరాలు అంటే చాలా పెద్ద ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. మొన్న శంకుస్థాపన కూడా చేశారు 1 year తర్వాత. పనులు ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి ఇట్లా 10-20 సంవత్సరాలు పడుతుంది. స్టార్ట్ అయితే ఆల్రెడీ రేట్లు పెరిగిపోయాయి. శంకుస్థాపన చేస్తున్నాడంటే రేట్లు పెరిగాయి, చేసాక ఇంకా పెరిగాయి. అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే బ్లాక్ బస్టర్. అక్కడ అన్ని స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, వర్సిటీ, స్కిల్డ్ వర్సిటీ, ఐటీ కారిడార్, ఎస్సీజెడ్. అక్కడ లేదంటే ఏ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అంటే అక్కడ లేదంటూ ఉండదు. సిటీ విత్ ఇన్ ద సిటీ. సో అక్కడ ఉంటే ఎక్కడో మీరు అమెరికా, లండన్లో ఉన్నట్టే. మీరు పర్టికులర్గా ఈ యొక్క రంగంలోకి రావాలని నూతనంగా నేనే ఉన్నాను, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అంటే, ఇలాగ కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? ఎవరు రాకూడదు అంటే బద్దకిష్టి రాకూడదు. డేజీ ఫెలో, డేజీ పనికిరాదు. చురుకుతనం ఉండాలి. రెండోది గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే రావద్దు. యూ షుడ్ నాట్ సక్సీడ్. మూడోది ఓకేటి ఫార్ములా. మీరు అక్కడ వినుంటే నేను చెప్తాను. ఓకేటి, ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. ఇవాళ వచ్చాను, రేపు కోర్టు అవ్వదు. ఎట్లా అవుతుంది? ఇవి ఎవరైతే రాకూడదు. ఎవరు రావచ్చు, అందరూ రావచ్చు. పిల్లలు 20 నుండి 80 దాకా. నేను నా దగ్గర 60-70 సంవత్సరాల కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఒక ఇద్దరు రెడీగా ఉన్నారు. 65 ఒకరికి, ఒకటి 67. రిటైర్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం, ఇప్పుడు ఫుల్ టైం. రిటైర్ అవ్వకముందు పార్ట్ టైం, ఇప్పుడు ఫుల్ టైం. లేడీస్ తీసుకుంటారు 55-60 సంవత్సరాలు లేడీస్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ చాలా ఉంది. $1 trillion బై 2030, చాలా లక్ష కోట్లు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫైర్ ఇన్ ద బెల్లి అంటే కడుపులో మంట ఉండాలి. ఆకలి మంట కాదు, డబ్బులు సంపాదించాలని ఆకలి. ఫైర్ ఇన్ ద బెల్లి, లేకపోతే యువర్ బెల్లి విల్ బీ ఇన్ ఫైర్. బెల్లి అంటే కడుపు. నువ్వు ఆకలి లేదనుకో, నీ కడుపు రోడ్డు మీద పడతావు. సో ఫైర్ ఇన్ ద బెల్లి ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి, కమ్యూనికేటింగ్ స్కిల్స్ ఉండాలి, హెల్తీ బాడీ ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ. మంచి చదువు అంత ఇంపార్టెంట్. చదువు లేకపోయినా జాయిన్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెషర్స్ రావచ్చు. ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ అయిపోయి ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబులు తీసేస్తున్నారు. ఇటువైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి థర్డ్ ఫోర్త్ హౌస్ ఈజ్ బ్రోకర్. ఎల్ఐసి అంతే ఉంటారు, మన రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతే ఉంటారు, క్రెడిట్ కార్డు వాళ్ళు అందరూ ఏజెంట్సే కదా, అందరు కమిషన్ వర్క్ చేశారు. సో మన దగ్గర ప్రత్యేకత అంటే మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ప్లేస్మెంట్ ఇమీడియట్ ఉంటుంది ఫ్రీలాన్సర్గా. ఇమీడియట్ డే 1 ఇవాళ అయిపోయిందంటే రేపు జాబ్, కార్పొరేట్ కంపెనీలో జాబ్ పెడు. కొంతమంది మా కంపెనీలో పెడుతున్నాం, కొంతమంది బయట కార్పొరేట్ కంపెనీలో మనకి టచ్ ఉంటుంది. 15 కంపెనీలకి ఆల్మోస్ట్ మెంటరింగ్ చేస్తాను, ట్రైనింగ్ అండ్ మెంటరింగ్. ఇప్పటి వరకు మీరు ఎంతమందిని ట్రైన్ చేశారు? ఇంతవరకు దాదాపు 29,500 మంది అయ్యారండి. 500 తక్కువ 30,000 మంది వరకు కూడా ట్రైన్ అయ్యారు. అట్లానే కస్టమర్స్ దాకా అరౌండ్ 29,000, 28,500 ఉంటారు. హ్యాపీ కస్టమర్స్ లాస్ట్ 30 years. వాళ్ళ దగ్గర నాకు 50% ఆఫ్ బిజినెస్ రెఫరల్లో వస్తుంది. అంటే మీరు కొన్నారనుకోండి, మీరే 10 సంవత్సరాలు 10 సార్లు వస్తారు. మీకే కాదు, మీ అక్కకి, మీ చెల్లికి, మీ చుట్టాలకి, మీ భార్య, ఎవరికి కావాలన్నా నా సర్వీస్ ఇస్తే ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, వెబ్సైట్ చూసుకోవచ్చు, లేకపోతే నేను పరిచయం చేస్తాను. రిఫరెన్స్ అంటే ఒకటికి మంచి సర్వీస్ ఇస్తే వాడే 10 మందిని పంపిస్తాడు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది ఏంటంటే, ఇఫ్ ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ ఓన్లీ టెల్ టు 10 people, డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 people. నేను గాంధీ గారు ఏమన్నారంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు దెమ్. మహాత్మా గాంధీ గారు. నా కోరిక రతన్ టాటా గారిని రోల్ మోడల్గా పెట్టుకుంటాను. ఆయన ఏమంటారంటే, నీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాదు.
నువ్వు ఎంతమంది జీవితాలను ఎన్రిచ్ చేసావు కెరియర్లో, అది ఇంపార్టెంట్. అదే నా 1,00,000 మంది ట్రైన్ చేయాలని నినాదం అందుకు వచ్చింది. అంటే నాలాగా కస్టమర్ ఎవరు మోసపోకూడదని చూడదు. సో కొంతమంది బిల్డర్స్ నచ్చదు, మనం ఏం చేయలేం. ఫ్యాక్ట్ మాట్లాడతాం. మా వీడియోలు మీరు ఎన్నో చూసారు, వేల వీడియోలు. రియాలిటీ మాట్లాడతాం, రియాలిటీకి దగ్గర ఉంటాం. మేడప్ గూఫప్ స్టోరీస్ ఉండవు. వెరీ క్లియర్. మన వల్ల 10 మంది బాగుపడాలి, 10 మంది చెడిపోకూడదు. బిల్డర్స్ కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయను. బిల్డర్స్ కూడా మంచి వాళ్ళే. వాళ్ళు చెప్తున్నారు నా పర్మిషన్ లేదు, నా డబ్బులు కావాలని. మీరు ఆలోచించి ఇచ్చే ముందు ఇవ్వాలా లేదని. ఇచ్చింటే ఏం చేయలేదు. ఎక్కట్లేని ప్రయాణం ఎక్కట్లేకపోతుంది. రైట్. చూసారు కదా, అది ఎప్పుడైనా కానీ ఒక్క లొకేషన్ చూసుకోవాలన్నా కానీ పూర్తిగా సరౌండింగ్స్ని చూసుకోవాలి. సో అదేవిధంగా మా ఫ్యూచర్ సిటీ అంటే కూడా హైదరాబాద్లో ది బెస్ట్ వరల్డ్లోనే ఇప్పుడు మన సిటీలు కూడా తయారవబోతున్నట్లు చెప్తున్నారు. సో అది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ తెలుగు న్యూస్ బిజినెస్.